హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో బలాన్నిచ్చే ఈ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు పాపం స్కూల్లో కూర్చొని వస్తారు కదండి. వాళ్ళని అలా కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంది కదా. ఇలా హెల్తీగా వారానికి 2 సార్లైనా ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరియు బలంగా తయారవుతారు. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 గ్లాసు పొట్టు మినపప్పును తీసుకోవాలి. మినపగుళ్ళ కంటేనే ఈ పొట్టు మినపప్పుతోనే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 4-5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ని వేసి ఇడ్లీ పిండిని ఎలా అయితే రుబ్బుకుంటామో దీన్ని కూడా అలాగే కొంచెం వాటర్ని వేసుకొని గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలాంటివి పెద్ద ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి. ఈ ప్లేట్స్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే నెయ్యిని ఇలా ప్లేట్ మొత్తాన్ని అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేయడం వల్ల అడుగంటదు. ఇలా ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ పిండిని కొంచెం మందంగానే ఈ ప్లేట్ మొత్తంలో వేసుకోవాలి. ఇలాగే మిగతా ప్లేట్లలో కూడా వేసుకొని ఇలా ఒక స్టాండ్లో ఈ ప్లేట్లని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ని వేసుకొని ఈ స్టాండ్ని పెట్టి మూతని పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్తో ఇలా లోపలికి గుచ్చి ఇలా పిండి తగలకుండా ఉంటే ఇది ఉడికినట్లు. ఇప్పుడు ఈ స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇలా 5 నిమిషాల తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని ఇలా ఒక గిన్నెలో ఒక స్పూన్లో ఈ వాటర్ని ఇలా డిప్ చేసుకుంటా ఈ ప్లేట్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లో దీన్ని వేసుకొని దీన్ని కారం పొడితోనే తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కారం పొడిని వేసుకొని నెయ్యిని వేసి ఇలా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా వారంలో 2 సార్లైనా ఇలా పిల్లలకి చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.